ధ్రువ్ రాఠీ గాడి వీడియోలది అనలిటిక్స్ చేసి చూస్తే ధ్రువ్ రాఠీకి పాకిస్తాన్ నుంచి ఎక్కడికైనా సపోర్ట్ ఉన్నది. ఇన్నోసెంట్ హిందూస్కి బ్రెయిన్ వాష్ చేస్తాడు. వీడు పెట్టంగానే ఆ వీడియోకి అన్ని వ్యూస్ ఎడికైనా వస్తాయి. ఈ సపోర్ట్ అంతా పాకిస్తాన్ నుంచి వాడికి ఎక్కువ వస్తుంది. ఆడు పాకిస్తాన్ని ప్రేమించేటట్టు వీడియోలు పెడుతున్నాడు. పోయి చూస్తే పాకిస్తాన్ వీడియోలు పెట్టిండు దాంట్లో. పాకిస్తాన్ని మరీ ఇంత గొప్పగా ప్రేమించే భారతీయుడిని అయితే నేను ఎప్పుడు చూడలేదు. పాకిస్తాన్కి వత్తాసు వలుకుతున్నాడు. భారత విరోధ శక్తులతో నీడు చేతులు కలుపుతున్నాడు. చరిత్ర ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే, మనోడు పెద్ద పెద్ద సపోర్ట్ చేస్తాడు, పెద్ద పెద్ద లొల్లి చేస్తాడు. అయితే సమ్ పార్ట్ ఆఫ్ ది డేటా వీ హ్యావ్ అచీవ్డ్. We were successful in getting some data of Dhruv Rathi. This is an exclusive scoop from Chitragupta. ఇది ఎక్స్క్లూజివ్ అని అంట. నేను ధ్రువ్ రాఠీ గాడి వీడియోలది అనలిటిక్స్ చేసి చూస్తే, డీటెయిల్గా కొంచెం చూస్తే అర్థమవుతుంది ఏంటనంటే, ధ్రువ్ రాఠీకి పాకిస్తాన్ నుంచి ఎక్కడికైనా సపోర్ట్ ఉన్నది. పాకిస్తాన్ మళ్ళా పాకిస్తాన్ వాళ్ళ యూజర్స్కి చెప్పి మరీ ఎస్టాబ్లిష్ చేసి మరీ వీడికి సపోర్ట్ చేయమని చెప్తున్నదా, లేక నిజంగానే వీడికి పాకిస్తాన్లో అంత సపోర్ట్ ఉన్నదా ఈ ధ్రువ్ రాఠీ గానికి అనేది ఒక పెద్ద స్పెక్యులేటివ్ క్వశ్చన్. ఈరోజు చిత్రగుప్త గంభీరమైన ఆరోపణలు చేస్తుంది ధ్రువ్ రాఠీ మీద. ఈ ధ్రువ్ రాఠీ అనేటోడు ఈ బ్రెయిన్ వాష్ చేస్తాడు. మిలియన్స్ ఆఫ్ ఇన్నోసెంట్ హిందూస్కి బ్రెయిన్ వాష్ చేస్తాడు. చెప్పిన కదా వెనకటి కూడా వీడియోలో న్యూట్రల్ వీడియో పెడతాడు, మాట్లాడతాడు. సడన్గా తన టాపిక్ చేంజ్ చేస్తాడు. భారతీయ జనతా పార్టీ సర్కార్ని, భారత్ ఎకనామిక్ వ్యవస్థని, భారత్ పరిపాలన వ్యవస్థని సింగిల్ హ్యాండెడ్గా మొత్తం నాశనం పట్టేయడానికి ప్రయత్నం చేస్తాడు. కరెంట్ ఎలక్షన్స్లో మొత్తం ఇప్పుడు గుత్తదారి తీసుకున్నాడు మనోడు. నేనే కాంగ్రెస్ పార్టీకిగా అని చెప్పి చేస్తాడు. అయితే మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీడు పెట్టంగానే ఆ వీడియోకి అన్ని వ్యూస్ ఎడికైనా వస్తాయి. బూస్ట్ చేస్తాడా, ఫేక్ చేస్తాడు? ఫేకింగ్, ఒరిజినలే. ఈ సపోర్ట్ అంతా పాకిస్తాన్ నుంచి వాడికి ఎక్కువ వస్తుంది. ఏదైనా యాంటీ ఇండియా నరేటివ్ రన్ చేయగానే పాకిస్తాన్ నుంచి ఫేక్ యూజర్ ఐడీలు పెట్టుకొని, ఫేక్ హిందూ పేర్లతో ఐడీలు పెట్టుకొని, లెఫ్ట్ రైట్ సెంటర్ పాజిటివ్ యాంగిల్లల్లా వీడికి కమెంట్ రూపంలో ఒత్తుడు స్టార్ట్ అయినాయి. వీళ్ళు ఏడికైనా ఉన్నారు, వీళ్ళది ఎట్లా ఉన్నది, వీళ్ళ ఎట్లాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు అని అంటే, ఒక 4-5 వీడియోస్ మేము వాళ్ళు ఎవరైతే కమెంట్ పెట్టినరో ఆ కమెంట్ పెట్టిన వాళ్ళది పోయి వాళ్ళ దాంట్లో యూట్యూబ్లో చెక్ చేసినా, వాళ్ళ సోషల్ మీడియాలో చెక్ చేసినా లక్కీలీ మాకు కొన్ని దొరికినాయి. ఆడు పాకిస్తాన్ని ప్రేమించేటట్టు వీడియోలు పెడుతున్నాడు. ఇది అర్థమవుతుందా అని అడుగుతున్నా మీకు. శాంపుల్ టెస్ట్ చేస్తేనే గిట్లున్నది అంటే వీడు బీజాలు ఏడికైనా ఉన్నాయో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అరే మనం కూడా బై హ్యూమన్ సైకాలజీ నంబర్ ఆఫ్ వ్యూస్ ఎక్కువ ఉన్నాయి, మిలియన్ వ్యూస్లలో ఉన్నాయి, లైకులు షేర్లు ఎక్కువ పోతున్నాయి అని అంటే ఆబ్వియస్గా సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ కంటెంట్ అని చెప్పి మనం కూడా మోటివేట్ అయి చూస్తాం. బట్ ఇది ఇంత డేంజరస్ నరేటివ్ నడుపుతున్నాడు అని చెప్పి మనం ఎప్పుడు అనుకోము. ఈ ఆస్ట్రానామికల్ పాపులారిటీ ఏదైతే ఉన్నదో వాడికి, ఇన్స్టాంట్ విజిబిలిటీ ఏదైతే ఉన్నదో వీడికి, ఈ పాపులారిటీ ఏదైతే ఉన్నదో వీడికి ఎక్కడికైనా వస్తున్నది అని చెప్పి చూసి ఒక 7-8 కమెంట్లను తీసుకొని యాక్చువల్ లక్కీలీ దొరికినాయి. మా అదృష్టం మంచి చిత్రగుప్త కదా, దేవుడు జర సహకరిస్తాడు మాకు. పోయి చూస్తే పాకిస్తాన్ వీడియోలు పెట్టిండు దాంట్లో. ఒక భారతీయుడు పాకిస్తాన్ వీడియోలు పెట్టిన ఆడు ఎవడని ఉండని, ఏ కులంకైనా ఉండని, ఏ మతంకైనా ఉండని, పాకిస్తాన్ని మరీ ఇంత గొప్పగా ప్రేమించే భారతీయుడిని అయితే నేను ఎప్పుడు చూడలే. ఉండరొచ్చు దేశంలో కూడా, కానీ నాకు కంటపడలే. సో ఒక ఐడియాలజికల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పాకిస్తాన్కి వత్తాసు వలుకుతున్నాడు. భారత విరోధ శక్తులతో నీడు చేతులు కలుపుతున్నాడు. అండ్ ఐఎమ్ గివింగ్ దిస్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ చిత్రగుప్త్ టుడే. ఒకసారి వీడి మీద నిఘా పెట్టుర్రి అని చెప్పి నేను బలగాలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. పర్హాప్స్ ఈజ్ ఎ యూట్యూబర్ అండ్ హీ మే హ్యావ్ ఫ్యాన్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. దట్ ఈజ్ నాట్ ఎ క్వశ్చన్. ద క్వశ్చన్ ఈజ్, నా క్వశ్చన్ ఏడదాకా ఆగిపోతుంది అని అంటే, నా భారత్ కాడికి వచ్చినప్పుడే నా క్వశ్చన్ ఆగుతుంది. నా భారత్లో ఇన్ని జరుగుతున్నప్పుడు నువ్వు ఏదో ఒక టాపిక్ పట్టుకొని ఒక డిక్టేటర్ అని చెప్పి పోతావు కదా, గుత్తే దారి తీసుకుంటావు కదా ఈ ఎలక్షన్లో. కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా సపోర్ట్ చేయనికే
కాంగ్రెస్ పార్టీ కూడా నేను లేపుతుందిగా, లిల్లీ ఛానల్ వాడు పేరు చెప్పి మరి లేపిండి కదా నేను. దిస్ ఈజ్ నథింగ్ బట్ అ డైరెక్ట్ ఎండార్స్మెంట్ ఫర్ ధ్రువ్ రాఠీ బై కాంగ్రెస్ పార్టీ. ఈ టట్టి కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు లేపుతున్నదని ఆలోచిస్తే ఇంత పెద్ద చరిత్ర బయటికి వెళ్ళింది. ఈడేదో పెద్ద సేవియర్ ఆఫ్ డెమోక్రసీ అయినట్టు మాట్లాడతాడు. అండ్ దిస్ ఇస్ రియలీ ఎంబారసింగ్ సిచ్యువేషన్, రైట్? ద గైజ్ ఇన్ ఇండియా ఆర్ అనేబుల్ టు డ్రిల్ ఫ్యాక్ట్స్ విత్ దిస్. వీళ్ళు హిందువుల పేర్లు పెట్టుకొని పెడుతున్నారు, హిందువుల పేర్లు పెట్టుకొని పెడుతున్నారు. ధవనగిరి స్క్రిప్ట్లలో కూడా వీళ్ళు హిందీలలో కమెంట్ చేస్తున్నారు. వీళ్ళకి హిందీ రాదు, ఇంగ్లీష్లలో కొట్టి ధవనగిరి స్క్రిప్ట్ యూజ్ చేసి ఇట్లాంటివి దొరికినాయి మా చిత్రగుప్త ఎక్స్క్లూజివ్కి. డేటా స్పీక్స్ లౌడర్ ఫ్రెండ్స్. డేటా చాలా పెద్దగా ఉంటుంది, ఎక్స్పోజ్ చేసి పడేస్తుంది ఎవడేస్తుంటాడు. ఎన్ని రోజులు దాచుకుంటాడు బ్లాంకెట్ కప్పుకొని ముసుగులా ఈ ధ్రువ్ రాఠీ అనేటోడు. చీరితే చింతపండు పెట్టుడే చిత్రగుప్తుల, వదిలిపెట్టేది లేదు. అండ్ బై ది వే ధ్రువ్ రాఠీ ఒక వానర సైనికుడిగా చెప్తున్నా, బజరంగ్ దళ్ నిన్ను కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. హింట్ ఇచ్చిన నేను, నా సోర్స్ ఆఫ్ ది డేటా ఎడికైనా వచ్చిందో. బజరంగ్ దళ్ భారతదేశంలో నిన్ను చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ఒక వానర సైనికుడి లెక్క గర్విస్తున్నా, గర్జించి చెప్తున్నా, నీకు ముందే చెప్తున్నా. బిడ్డా జర డేటా నీది భద్రం బిడ్డా చిత్రగుప్త.